ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే, తన దూతను నీకు ముందుగా పంపును. తన దూతను నీకు ముందుగా పంపును. ధ్యానాంశం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ మహోన్నతమైన నామమునకు స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. ఇవాళ యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును అనే అంశం మీద మాట్లాడబోతుండగా నీవే నాతో ఉండి మాట్లాడమని క్రీస్తునాను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ అబ్రహాము తన సేవకుడైనటువంటి ఎలియాజరుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడంటే, తన కుమారుడైన ఇస్సాకుకు పెండ్లి కుమార్తెను వెదుకుట కొరకు తన దాసుడైనటువంటి ఎలియాజరును పంపిస్తూ ఉన్నాడు. పంపిస్తూ ఉన్నప్పుడు అతను ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆదికాండం 24:7లో నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం నిచ్చిదని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు తండ్రి యగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపుడని మాట్లాడుతున్నాడు. చూడండి ఎంత ఉద్గతి ఇచ్చాడు చూడండి. తన దేవుని గురించి అడుగుతున్నాడు. ఒకవేళ నేను వెళ్ళిన చోట కనుక పెండ్లి కుమార్తె దొరకకపోతే నేను వెనక్కి తిరిగి వచ్చేనా అని అన్నప్పుడు, యెహోవా నాతో మాట్లాడాడు, నన్ను పిలుచుకున్నాడు, ఆ దేవుడే నీకు దూతను పంపిస్తాడని చెప్పి తన సేవకులతో మాట్లాడుతున్నాడంటే, అబ్రహాముకు దేవుని ఎడల ఎంత గొప్ప విశ్వాసం ఉందో దీనిని బట్టి మనం తెలుసుకోవచ్చు. అబ్రహాము ఇంత స్ట్రాంగ్గా ఇలా మాట్లాడటానికి గల కారణం ఏంటని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, అబ్రహాము తన సేవకునికి దేవదూతల పరిచర్యను గురించి తెలియజేశాడండి. అంటే తన జీవితంలో దేవదూతలు ఏ విధంగా మాట్లాడారో, కార్యాలు చేశారో తన సేవకునికి తెలియజేస్తున్నాడండి. అనేక పర్యాయములు దేవదూతల పరిచర్యను అబ్రహాము తన జీవితంలో ఎరిగి ఉన్నాడు. వాటిలో కొన్ని అతను వినను, మరికొన్ని అనుభవించాడండి అబ్రహాం. కనుక తన జీవితంలో చూసిన సంఘటనలను బట్టి తన దూతను పంపిస్తాడు ఈ కార్యం సఫలం చేయడానికి అని చెప్పి తన సేవకునికి చెప్తూ ఉన్నాడు. తన జీవితంలో దేవదూతలు చేసినవి ఏంటో ఇప్పుడు నేను మీకు వివరిస్తూ ఉన్నాను. ఆదికాండం 16వ అధ్యాయం 7-14 చూసినట్లయితే, హాగరు సారా యొక్క కోపం నుండి తప్పించుకుంటూ అరణ్యమునకు పోగా, సారాకి హాగరు మీద విపరీతమైన కోపం వచ్చింది. ఇక తను నా దగ్గర ఉండటానికి వీల్లేదు, నేనే నీ దగ్గరికి పంపించాను, ఇప్పుడు తన బిడ్డను కన్న తర్వాత నేను దానికి ఎందుకు పరిగ్రహాన్ని అయిపోయాను, ఇది ఇక్కడ ఉంటే కుదరదని చెప్పేసి కోపంతో వెళ్ళగొట్టేసిందండి హాగరును. అప్పుడు ఒక దూత ఆమెకు ఎటువంటి హాని కలగకుండా కాపాడి అబ్రహామునద్దకు మరలా సురక్షితంగా తీసుకుని వచ్చాడు దూత. అది అబ్రహాముకు తెలుసు. ఇది మొదటి సంఘటన. ఇక రెండవ సంఘటన ఏంటంటే, ఆదికాండం 18వ అధ్యాయం 1-33 చూసినట్లయితే, ఒక రోజున ఎండవేళ సింధూర వనములో మమ్రే వద్ద దేవదూతలు ఆయన కనిపించారు. కనిపించినప్పుడు ఆయన బతిమాలుకున్నాడు, అయ్యలారా ఎంత ఎండపాటును వెళ్తున్నారు, నా దగ్గర బోల్డ్ స్థలం ఉంది, చక్కటి ఆహారం ఉంది, కనుక మీరు ఈ ఎండలో ప్రయాణం చేయకుండా ముందు విశ్రాంతి తీసి కాళ్ళకు నీళ్ళు తెస్తాను, కడుక్కోండి, ముందు దాహానికి తీర్చుకోండి, అలాగనే
చక్కటి వంట చేస్తాను, భోజనం చేసి వెళ్ళమని బ్రతిమాలుకున్నాడు. ఆ ముగ్గురు దేవదూతలు కూడా అబ్రహాం మాట విని వచ్చారండి. వారు వచ్చినప్పుడు చక్కటి విందు ఏర్పాటు చేశాడు. వారు భోజనం చేస్తుంటే అబ్రహాం నిలబడి ఉన్నాడు. అప్పుడు అందులో ఒక దూత మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా మాట్లాడుతారంటే, వారిలో ఒకరు మీదటికి ఇదే సంవత్సరానికి నీ ఒడిలో కుమారుడు ఉంటాడని చెప్పాడండి ఒక దూత. వారిలో ఒకరు ప్రభులాగా మాట్లాడినట్లుగా మనకి ఇక్కడ రాయబడి ఉందండి. ప్రభులాగా మాట్లాడినట్టుందండి ఇక్కడ మనకి ఆ దూత. మీదటికి మరలా ఇదే రోజుకి నీ ఒడిలో ఇది నిజంగా జరిగిందండి. తన జీవితంలో జరిగిన సంఘటన అండి దేవదూతలు. అదేవిధంగా ఆదికాండం 22:1-2 చూసినట్లయితే, అబ్రహాముకు కుమారుడు కలిగిన తర్వాత ఒకసారి దేవుడు ప్రత్యక్షమై, అబ్రహామా, నీకు ఒక్కగానొక్కడైనటువంటి నీ కుమారుని మోరియా పర్వతం మీద బలిమ్మన్నప్పుడు అతను నిస్సంకోచంగా తన కుమారుని బలివ్వడానికి వెళ్ళిపోయాడు. తన కుమారుని బలిపీఠం కట్టి కాళ్ళు చేతులు కట్టివేసి తన కుమారుని బలివ్వబోతుండగా ఆ కత్తి పైకెత్తినప్పుడు అక్కడ ఒక దేవదూత ప్రత్యక్షమై, అబ్రహామా, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, నీకు ఒక్కగానొక్కడైన నీ కుమారుని బలివ్వటానికి కూడా నువ్వు వెనకాడలేదు కనుక నీకు దేవుడు అంటే ఎంత విశ్వాసమో దీన్ని బట్టి నాకు తెలుస్తుందని చెప్పి అక్కడ పొదలో గొర్రెపిల్లలను ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈ విధంగా చూసినట్లయితే అబ్రహాం యొక్క జీవితంలో దూతల ప్రత్యక్షతలు ఆయన అనుభవపూర్వకంగా అనిపించాడు. గనుక నీవు పెళ్లి కుమార్తెను తీసుకురావడానికి వెళ్తున్నప్పుడు దేవదూతలే ఆ కార్యక్రమాన్ని నీకు ముందుగా దేవుడు దూతను పంపిస్తాడని చెప్పి ఇక్కడ మాట్లాడటం జరిగింది. అందుకే నీ పనుల భారం యెహోవా మీద మోపుము ఆయన మనకు చెప్తున్నాడు. ఈవేళ ఎవరు చూసుకుంటారంటే దేవదూతలు చూసుకుంటారు. అలాగనే యాకోబు కూడా తన ఇల్లు విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఒక నిచ్చెన కనపడినప్పుడు ఆ నిచ్చెన మీద నుంచి ఒక దేవదూత మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఇలాగ మనకు అనేక ప్రత్యక్షత మనం చూస్తున్నాం. మనం అందుకే నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు నేను ఎత్తు పట్టుకుంటానని చెప్తున్నాడు. మన వేళ నువ్వు క్రీస్తులో రక్షించబడితే, దేవుడు స్వరక్తం ఇచ్చే సంపద తన సంఘంలో నీవు ఉన్నట్లయితే, ఆత్మతో సత్యముతో నువ్వు ఆరాధిస్తున్నట్లయితే నీ చుట్టూ దేవదూతలు ఉంటారు, నిన్ను కాపాడుతూ ఉంటారు. నువ్వు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు నీ రాకపోకల్లో నీ పాదములకు రాయి తగలకుండా పట్టుకుంటారండి వాళ్ళు. ఇటు పక్క 1000 మంది, ఇటు పక్క 10,000 మంది పడినా ఏ అపాయము నీ గుడారము సమీపించదంటే దేవదూతలు శత్రువుల చేతులను మనల్ని కాపాడుతూ ఉంటారు. రక్షించబడిన వారి చుట్టూ దేవదూతలు ఉంటారు. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరం. అందుకే మనం ఎక్కడికి వెళ్ళా ఒంటరి వాళ్ళం కాదండి. నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. తన దేవదూతలను పంపిస్తూ ఉంటాడు. మన కార్యాలు చాలా మట్టుకు దేవదూతలు చేస్తూ ఉంటాయి. కనుక దేవదూతలు ప్రధానమైన పాత్రను పోషిస్తున్నారు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేసినట్టు ముగ్గురిని వేస్తే 4 కనబడ్డారు. రాజు అడుగుతున్నాడు, మనం వేసిన ముగ్గురినే కదా, మరి ఇంకొకరు ఎవరు దేవదూత స్వరూపంలో ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నాడు. దానియేలు సింహంబోరులో వేసినప్పుడు దేవుడు తన దూతను పంపించి నన్ను క్షేమకరంగా ఉంచారని మాట్లాడుతున్నాడు. కనుక దేవదూతలు మనల్ని కాపాడుతున్నారు, మనకు పరిచయం చేస్తున్నారు. కనుక నువ్వు క్రీస్తులో ఉన్నట్లయితే అబ్రహాము కార్యం ఎలాగైతే నెరవేర్చాడో, నీకు ముందుగా తన దూతను పంపిస్తాడని చెప్పినప్పుడు ఆ విధంగానే జరిగిందండి. ఒకే ఒక అమ్మాయిని చూశాడు. ఈ అమ్మాయినే సరిందనుకున్నాడు. దేవునికి ప్రార్థన చేశాడు. ఆ అమ్మాయినే తీసుకుని వచ్చాడు. కనుక నీ పనుల భారం యెహోవా మీద మోపుము, ఆయనే సఫలీకృతం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవదూతలు అబ్రహాం జీవితంలో ఎటువంటి కార్యాలు చేస్తారో తండ్రి, మా జీవితంలో ఒక అటువంటి కార్యాలు చేస్తారని మేము నమ్ముచున్నాం. ఆ దేవదూతల సంరక్షణ మాకు కావాలి అంటే తండ్రి, క్రీస్తులో రక్షించబడి నీ కుమారుడు స్థాపించిన సంఘంలో మేము ఉండాలి తండ్రి. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి తండ్రి. అప్పుడే తండ్రి వారు మాకు పరిచయం చేస్తారు. కనుక మేము క్షేమకరంగా ఉంటాం. కనుక ఇంత గొప్ప కృప నీ కుమారుడు ధరని స్థితులు తెలియజేస్తాం. ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తులో రక్షించబడి నిత్య జీవానికి వారసులుగా ఉండి ఈ లోకంలో బ్రతికినంత కాలము కూడా నీకు విశ్వాసంగా జీవించి నీతో నడిచే కృపను మాకు దయచేయమని
క్రీస్తునాలు వేడుకొనిచున్నాం తండ్రి. ఆమె. మీ అందరికి వందనములు. గాడ్ బ్లెస్ యు. Brother George Raju Vara, Church of Christ, Housing Board, Amalapuram, near Kims Medical College, Konasima District, 533201. Mobile number 9848730355, 92933174187. Email ID georgerajuvara@gmail.com. Website www.helpingforpoor.com.